డిసెంబర్ 12, 2023 రోజున దర్పల్లి వెంకటేష్ అలియాస్ రోజా అనే ఒక ట్రాన్స్జెండర్ చనిపోయింది అని చెప్పి మాకు వాళ్ళ యొక్క అక్క చంద్రకళ అనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మొదటగా మేము అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాం. ఆ దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తున్నప్పుడు మాకు టెక్నికల్గా మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అందులో ఈ వెంకటేష్ యొక్క భార్య ఆమెకి ఈ వెంకటేష్కి చనిపోయిన వ్యక్తి వెంకటేష్కి 2014లో మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత 2015లో ఒక పాప పుట్టిన తర్వాత అతను ట్రాన్స్జెండర్గా మారడంతో ఆమె అబ్జెక్ట్ చేసింది. దాన్ని అబ్జెక్ట్ చేయడంతో ఆమెను వేధించడం మొదలుపెట్టిండు. అదే క్రమంలో 2019లో అతను కంప్లీట్గా ట్రాన్స్జెండర్గా సర్జరీ చేసుకోవడం జరిగింది. సర్జరీ చేసుకున్న తర్వాత ఆమె వాళ్ళ పాప గురించి ఆమె గురించి ఉమెన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అతను ఆమె ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆమెను వేధించడము, వాళ్ళ భార్య దర్పల్లి వెంకటేష్ భార్య వేదశ్రీ అని ఆమెను ఎక్కడ పడితే అక్కడ వేధించడము, ఆమె స్కూల్లో అకౌంటెంట్గా పనిచేస్తే అక్కడికి పోయి వేషధారణలో పోయి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పరువు పోతుందని భావించి తను ఎట్లయినా చంపించాలనే ఉద్దేశంతోనే తనకు పరిచయం ఉన్నటువంటి బోయిని రమేష్ సిద్దిపేట అతనిది కూడా నాసర్పురాలో ఉంటారు. తర్వాత ఇంకొక కాకతీయ ఫుట్వేర్ యజమాని రమేష్ అని మరియు ఇప్పల శేఖర్, ఇతను నంగనూరు మండలం నాగరాజపల్లి విలేజ్, మరియు ఇంకొక ఇద్దరు వ్యక్తుల సహాయంతో అతన్ని అదే రోజు హత్య చేయించడం జరిగింది. అతని ముఖం మీద దిండు పెట్టి అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మేము వెంకటేష్ ఆర్యాస్ రోజా ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య వేదశ్రీని మరియు హత్యకు సహకరించినటువంటి బోయిన్ రమేష్ మరియు ఇప్పల శేఖర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా హత్యలో పాల్పంచుకున్నటువంటి రమేష్ మరియు ఇంకా ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఈ హత్యకు సంబంధించి ఆమె హత్య చేయడం కోసం రమేష్ అనే వ్యక్తికి 18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని 4,60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ రమేష్ అనే వ్యక్తి దొరికిన తర్వాత మిగతా విషయాలన్నీ తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.